గౌలిగూడ రామ్ మందిర్కి సంబంధించి అటు శోభాయాత్రను అయితే మనం చూసేద్దాము. అండ్ ఆల్సో ఇప్పుడైతే దీనికి సంబంధించి శ్రీరామ్ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ హనుమాన్ జయంతికి సందర్భంగా ఏ విధంగా పూజలు అనేవి కొనసాగేది అనేది మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ యొక్క ముఖ్య అర్చకులు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. పూజారి గారు నమస్తే అండి. ముఖ్యంగా మీకు శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో ముఖ్యంగా ఈ రోజు ప్రాముఖ్యత ఏంటండి? హనుమాన్ జయంతి ఇది రామ్ భక్త హనుమాన్ జయంతి ఎప్పుడు 20 ఇయర్స్ నుంచి ఇక్కడ రామాలయంలో చేస్తున్నారండి. ఇది విహెచ్పి మళ్ళీ బజరంగ్ దళ్ వాళ్ళు ఇద్దరు కూడి ఇక్కడ హోమం చేస్తారు. హోమం ఎందుకు చేస్తారు అని అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి ప్రొసెషన్ స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు ప్రొసెషన్ అవుతుంది. మధ్యలో విఘ్నం రాకుండా, ప్రాబ్లం రాకుండా, ఏమి అడ్డంకలు రాకుండా ఈజీగా ఫ్లోగానికి ఇక్కడ హోమం గిమం చేసి హనుమంతునికి ప్రార్థనిచ్చి 2 డేస్ నుంచి ఇక్కడ వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటూ ఇక్కడ గుడికి వచ్చి పోలీస్ కమిషనర్ గారు వచ్చి అందరు వచ్చి ఇక్కడ మొత్తం బందోబస్తు చేసి ఇక్కడ చేసి ప్రొసెషన్ స్టార్ట్ చేస్తారండి. అంటే పూజ ఏ విధంగా జరుగుతుందంటే పూజా కార్యక్రమాలు కావచ్చు, టైమింగ్స్ మార్నింగ్ 9 o'clock నుంచి 10:30, 11 వరకు పూజ హోమం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ హనుమాన్ జయంతి వచ్చేసి మార్నింగ్ 4 o'clock నుంచి పూజ స్టార్ట్ అయ్యి 6:30కి జయంతి ఆరతి ఇస్తారు. అది ఆరతి అయిపోయాక ఇక్కడ హోమం స్టార్ట్ అయినాక ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందమ్మా. అంటే అన్నదాన కార్యక్రమాలు ఏమైనా నిర్వహించారా? ఇక్కడ అన్నదానం కార్యక్రమం అని కాదు, ప్రసాదం ఉంటుందమ్మా. ప్రసాదం అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ పల్లకి బయలుదేరుతుంది ఇక్కడి నుంచి, గుడి నుంచి హనుమంతుంది పల్లకితో పాటు కూడా ప్రసాదం మహాప్రసాదం పోతుంటుంది. అంటే చాలా వరకు చూసుకున్నట్లయితే కేవలం 200 మందితోనే ఈ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్లా రెస్పాన్స్ ఉంది కదా, ఏమనిపిస్తుంది? ఇది రెస్పాన్స్ ఎట్లా అంటే డే బై డే హిందూయిజంలో యూనిటీ స్టార్ట్ అవుతుందమ్మా. ఇది ఆ యూనిటీ గురించే ఇది బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, ఇక్కడ పొలిటికల్ అని నేను అనను, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడి హిందూ ఐక్యంగా ఉండాలి అని చెప్పి ప్రొసెషన్ స్టార్ట్ చేశారు. అది సక్సెస్ అవుతుంది, ఇంకా ముందు ఇంకా సక్సెస్ అవుతుంది. సో ఫైనల్లీ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? భక్తుల రెస్పాన్స్ ఇది ర్యాలీ చూస్తేనే తెలుస్తుందమ్మా. మీకు తెలుస్తుంది, పబ్లిక్ కూడా తెలుస్తుంది. అప్ టు ఈవినింగ్ వరకు, నైట్ 11, 11:30, 12 వరకు ప్రొసెషన్ పోతూనే ఉంటుంది. ఇది దానివల్ల అందరికీ తెలుస్తుంది ఇది భక్తులది ఎట్లా దీంట్లో ఇంపాక్ట్ ఉంది అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇటు భక్తుల రెస్పాన్స్ కావచ్చు, ఇటు శోభాయాత్ర కూడా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ మందిర్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇదే. ఎందుకంటే దాదాపు 200 మందితో స్టార్ట్ అయిన ఈ బైక్ ర్యాలీ ఇంత సక్సెస్ఫుల్గా ఈ రోజు 2026 వరకు ఇంత ఘనంగా నిర్వహిస్తుందనంటే ఖచ్చితంగా దానికి హిందూయిజమే కారణం. హిందూ మతాలంతా కూడా ఏకంగా అయ్యి ఇదంతా ఇంకా ముందుకు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటాం. ప్రవీణ్ శ్వేతంగా హిట్ టీవీ, గౌలిగూడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.